భీమిలి నియోజకవర్గంలో పద్మనాభం మండలంలోని మధ్య గ్రామంలో సాగరదుర్గ అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం ఎంపీపీ కంటుబోతు రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు చిన్న శ్రేణు సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర ముఖ్య అతిథిగా హాజరై సాగరదుర్గ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి తల్లి మెండైన ఆశీర్వాదాలు తీసుకున్నారు. పరమాత్మ నందగిరి స్వామి, శ్రావణ చైతన్య నందస్వామి దైవ సందేశం విని ఆధ్యాత్మిక తత్మయం పొందారు. విజయనగరం జిల్లా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిల్లాడ సురేంద్రబాబు మాదిగ ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాల నుండి ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ నాయకులు ఢిల్లీలో జరగబోయే దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన విజయవంతానికి జిల్లా నుండి వెళ్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడికి ఖండిస్తూ దాడి చేసిన వ్యక్తి మీద చట్టపరమైన చర్యలకు డిమాండ్ చేస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఢిల్లీలో దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనకు దళిత సంఘాలు కలిసి రావాలని ఆహ్వానిస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగినటువంటి పాశవిక దాడికి నిరసనగా మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో దేశ నలుమూలల నుంచి దళితులు మరియు ఎంఆర్పీఎస్ శ్రేణులు చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా విజయనగరం జిల్లా నుంచి భారీ ఎత్తున ఎంఈఎఫ్, ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్, స్టూడెంట్ ఫెడరేషన్, వివిధ అనుబంధ సంఘాల వారందరూ కూడా చలో ఢిల్లీ కార్యక్రమానికి విజయనగరం నుంచి బయలుదేరడం జరిగింది. అందులో భాగంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ దళితుల ఆత్మ గౌరవ నిదర్శన ప్రదర్శనను ఢిల్లీలో జంతర్ మంతర్ లో నవంబర్ 17న నిర్వహించబోతా ఉన్నాము. కాబట్టి ఎంఆర్పీఎస్ తో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వివిధ దళిత సంఘాల వారందరూ వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజయనగరం జిల్లా అధ్యక్షునిగా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాలందరికీ కూడా ప్రేమపూర్వకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో కాలనీ వాసులు మరియు నిజాంపేట జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ ఆరోపణల ప్రకారం ప్రస్తుత కమిషనర్ సాబిర్ అలీ పలు విభాగాల్లో విఫలమయ్యాడని పేర్కొన్నారు. మౌలిక వసతుల ఏర్పాటులో లోపాలు, పారిశుద్ధ్య నిర్వహణ సమస్యలు, డంపింగ్ యార్డు నిర్వహణలో సివిల్ వర్క్స్ నాణ్యతపై అనుమానాలు, టౌన్ ప్లానింగ్ శాఖలో అక్రమాలు, ఆర్థిక నిధుల దుర్వినియోగం, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై స్పందన లేకపోవడం, అలాగే రోడ్ల, పార్కుల ఆక్రమణల విషయంలో చర్యలు తీసుకోకపోవడం వంటి అంశాలను కమిటీ సభ్యులు వివరించారు. నిజాంపేట కార్పొరేషన్లో ఎప్పుడు కూడా గతంలో 7 కమిషనర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఒక కమిషనర్ తీసేయమని పౌరులు రోడ్డు మీదకి ఎక్కలేదు. ఈరోజు మా దౌర్భాగ్యం ఏందో, గత ప్రభుత్వంలో రామకృష్ణ అని వెటరన్ డాక్టర్ని తీసుకొచ్చిళ్ళు. ప్రస్తుతం గ్రేడ్ 3 ఏదైతే ఆఫీసర్ ఉన్నాడో ఈయన కమిషనర్గా ఎలిజిబిలిటీ కాకుండా కార్పొరేషన్ తీసుకొచ్చిళ్ళు. ఈయన వచ్చి దాదాపు 1 ఇయర్ నుండి ఈరోజు కార్పొరేషన్లో ప్రజల మౌలిక వసతులు పట్టించుకోడు, అక్రమ నిర్మాణాలు పట్టించుకోడు, ప్రజాధనం దుర్వినియోగం పట్టించుకోడు, సివిల్ వర్క్ల విషయంలో పట్టించుకోడు, ఆర్థిక నిధులు దుర్వినియోగంలో పట్టించుకోడు. ఎంతసేపు తన అధికార దుర్వినియోగం చేయడం, ఆఫీసులో అందుబాటులో లేకుండా ఉండడం, ప్రజా సమస్యలు తీసుకోపోతే
పట్టించుకోకుండా ప్రజా సమస్యలు పోతే మాటలు చెప్పి పంపించి దేశంలో ఒక డివైడ్ తెచ్చిన ఇలాంటి కమిషనర్ మాకొద్దు. అర్హత లేదు కాబట్టి మాకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ గ్రూప్ 1 ఆఫీసర్ కానీ కమిషనర్గా ఇవ్వాలి. ఇదే కమిషనర్ కొనసాగిస్తామని ఈ ప్రభుత్వం కానీ సిడిఎంఏ కానీ కలెక్టర్ కానీ చేస్తే. నిర్మల్ కలెక్టరేట్లో శనివారం బిర్సా ముండా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ పాల్గొని బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసుల హక్కులు ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బిర్సా ముండా. ప్రతి ఒక్కరూ బిర్సా ముండా ఆశీస్సులు కురిపారు. ఈ జయంతి వేడుకలలో సిపిఓ జీవారత్నం, బీసీ మైనార్టీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, మోహన్ సింగ్, గిరిజన సంక్షేమ అధికారులు శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమం నడుస్తుంది వ్యతిరేకించినప్పుడు అదేవిధంగా తర్వాత విద్యాభ్యాసం నడవడం తర్వాత ఉద్యమాలు నడుపుతాన ప్రముఖ పాత్ర వహించారు. ముఖ్యంగా బిర్సా ముండా మనకి తిరుగుబాటు ఉంటుంది, పెద్ద తిరుగుబాటు. ఆ తిరుగుబాటు బాధ్యత నిర్వహించారు. నేను వెళ్ళి 400 మంది యొక్క సిబ్బంది వెళ్ళి బ్రిటిష్ వారిని దాడి చేశారు. బ్రిటిష్ వారి విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. వారి యొక్క నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా పోరాటం జరగడం జరిగింది. ఒక ఆదివాసీ నాయకుడు, అప్పట్లో ఆదివాసీ అంటే ఎంత ఇప్పటికే ఇంకా వెనకబడి ఉన్నారు, అప్పుడు ఇంకెట్లున్నారో అర్థం చేసుకోవచ్చు. సో ఆ ప్రభుత్వం గుర్తించి వారి యొక్క రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్లోని మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలో మొగుల్స్ కాలనీలో లిటిల్ బర్డ్స్ టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో డాక్టర్ సాబేరి ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కంటి పరీక్ష క్యాంపులో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. మొగుల్ కాలనీలోని లిటిల్ బర్డ్స్ టాలెంట్ స్కూల్, డాక్టర్ సాబేరి ఐ హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. दिन हम लोग फ्री आई चेकअप कैंप यहाँ पर कंडक्ट करें। सो यहाँ के कॉलोनी मेंबर्स, मेरे रिलेटिव्स, यहाँ पे टीचर्स के रिलेटिव्स, जो जितने भी यहाँ पे सब लोग हैं वहाँ पे इन्फॉर्म कर दिए के जो लीडर्स है वो लोग को भी हम लोग इन्फॉर्म कर दिए। तो जितने भी सारे यहाँ के कॉलोनी मेंबर्स है वरमगढ़े के, जहाँ के लोकेशन के भी क्यों ना हो, यहाँ पर आके आप लोग यहाँ पे फ्री आई चेकअप कैंप में अवेलेबल कर सकते हैं। देखिए, आप देख सकते हैं यहाँ पर, और चेकअप करने के बाद वो लोग फ्री चेकअप भी है, कोई कॉस्ट नहीं ले रहे यहाँ पर। वो लोग भी सेवा के टाइप में ही यहाँ पर कर रहे हैं यहाँ पर। और जो है सो यहाँ पर 2 days में वो लोग स्पेयर्स अवेलेबल प्रोवाइड कर रहे, और बहुत कम कॉस्ट में। ऐसा नहीं है कि बाहर अदर स्टाइल में। अब लोकल सेवा बोलो तो जनरली नॉर्मल यहाँ पर नॉर्मली रहता, बट यहाँ पर क्या है, जैसे कि वो लोग पूरे आई चेकअप का कैंप ही टोटल रख दिए यहाँ। రంగారెడ్డి జిల్లా పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెహదీపట్నం నుండి శంషాబాద్ వైపు వెళ్తున్న సమయంలో కారు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. కారులో 3 మహిళలు, ఓ చిన్నారి ఉన్నారని పోలీసులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా బత్తిలి వద్ద గంజాయి రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కేరళ నుండి ఒరిస్సాకు తరలిస్తున్న గంజాయి ముఠాను పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలోని బృందం పక్కా సమాచారంతో పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపుగా 6 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మారుస్తున్న వాహనాలపై తెలిపారు. డాష్ ఇచ్చి ముందుకి పారిపోయే సమాచారం వచ్చింది. అది దాంట్లో భాగంగా మనకి ఈ పోలీస్ చెక్ పోస్ట్ గారు బుద్ధి వెళ్ళడం వల్ల దీంట్లో ఏమన్నా గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలు కానీ ఉండొచ్చని అనుమానంతో మనం ఆ బండిని సీజ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు పోలీసులు తప్పించుకొని దూరం వెళ్ళి గురుజాల వైపు వాళ్ళు అక్కడ పెట్టుకొని ఉన్నారు.
దాని మీద ఎస్ఐ గారు బత్తిల ఎస్ఐ గారు అప్పారావు ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈవినింగ్ నిన్న అది వెహికల్ చెకింగ్ చేస్తుండగా వీళ్ళు ఎవరైతే ఈ వెహికల్ కారు ఉద్దేశం వెళ్ళిపోయారో పోలీసులు అడగొట్టు తగ్గుంటుందని చెప్పి గుజరాత్ వైపు నుంచి ఆ వార్డ్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి వెళ్ళడానికి వస్తుండగా వెహికల్ చెకింగ్ మనం జరగడం జరిగింది. అప్పుడు ఆ వెహికల్ చెకింగ్ సందర్భంగా చూస్తే ఆ బండి నెంబరు మనకి KL 11DC0098 అనే నెంబరు దొండ యాక్సిడెంట్ కారుగా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో వెళ్ళి చెక్ చేయగా మొత్తం 53 ప్యాకెట్లు గంజాయిగా అనుమానం ఉన్నటువంటి ప్యాకెట్స్ని అక్కడ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. దాంట్లో ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసల్ ఇతను కేరళ రాష్ట్రానికి అల్పూజ జిల్లాకు సంబంధించిన అతను, అలాగే నదీం సునీల్ అని ఇతను కూడా కేరళ రాష్ట్రం క్యాస్ట్ ముస్లిం. విజయనగరం జిల్లా పరిశుభ్రతపై పిల్లలే పెద్దలకు అవగాహన కల్పించాలని డాక్టర్ రామసుందర్ రెడ్డి సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బాబామెట్ట బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం వలన దోమలు ఈగలు పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, తడి పొడి చెత్తను వేరు చేసి తప్పనిసరిగా డస్ట్బిన్స్ లో వేయాలని సూచించారు. వాళ్ళ కుటుంబాన్ని శుభ్రంగా ఉంచితే ఒక సమాజం శుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఫ్యామిలీలో కూడా ఎక్స్పెండిచర్ పరంగా చూసుకుంటే హెల్త్ విషయంలోనే ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతా ఉంది. సో దీనికి మీ నుంచే నాంది కావాలి. మనం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా మనం తినే ఆహారాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మనం తినే ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, మళ్ళీ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. మనకు ఒక రూమ్ ఉంటే మన రూమ్ నీట్ గా పెట్టుకోవాలి, మన వస్తువులన్నీ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోవాలి, అది నీట్ గా ఉండాలి. మా ఇల్లు నీట్ గా ఉంటే సరిపోతుంది, నేను తీసుకుపోయి డస్ట్ అంతా తీసుకుపోయి లేకుంటే చెత్త అంతా తీసుకుపోయి రోడ్ల మీద వేయడం కాదు. సో ఫస్ట్ మనంగా అర్థం చేసుకోవాలి. సో ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఏపీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో గత అర్ధరాత్రి విద్యార్థులు నిద్రలో ఉండగా ఒక బాలుని గుర్తు తెలియని మరో విద్యార్థి గొంతు కోసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హుటాహుటిన హాస్పిటల్కు వచ్చి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన విద్యార్థి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. జరిగిన ఘటనపై విద్యాశాఖ డిప్యూటీ డీఈఓ మరియు స్థానిక విద్యాశాఖ పోలీసు శాఖ వారితో సమీక్షించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, విద్యార్థుల వద్ద పదునైన వస్తువులు లేకుండా చూడాలని మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మీకు తెలుసా ఎవరు? అదే అనుమానించారు సార్, ఇద్దరు పేర్లు చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వంటెద్దు వెంకన్న నాయుడు నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగవరపు పరశురాముడు ఆధ్వర్యంలో వెంకయ్య నాయుడును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తనను అభిమానించే అభిమానులకు, ప్రజలకు కృతజ్ఞతుడై ఉంటానని, పార్టీ మరింత బలోపేతం చేయడానికి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధనాల విఘ్నేశ్వరరావు, కాండ్రేగుల సూర్యప్రకాష్ రావు, బొంతు శ్రీనివాస్ పాల్గొన్నారు. మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి ఈరోజు పదవిచ్చినందుకు మా కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున చాలా అభినందించడం జరిగింది. అదేవిధంగా మాకు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు, మంచితనం, అభివృద్ధి అన్ని కూడా ఈరోజు ఆయనకి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి గుర్తించి ఈ పదవి ఇవ్వడం చాలా సంతోషం కారణంగా మరి దివ్యాంగులు వచ్చి మరి ఆయన అభినందించడం జరిగింది. వంటెద్దు వెంకన్ననాయుడు, అమలాపురం నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. రెడ్డి గారి ఆశీస్సులతో, ఆదేశాలతో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నన్ను నియమించడం జరిగింది. పదవిలా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరించి పార్టీ కోసం కష్టపడతానని, పార్టీ యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లి అధికార కూటమి ప్రభుత్వం చేసినటువంటి
అరాచక పాలనని చేస్తున్నటువంటి మరి నీతిమాలిన అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో కార్తీక శనివారం దర్శనానికి వచ్చిన భక్తులకు అంతర్వేదిపాలెం బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ పంపిణీ నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ మేకా నాగవరప్రసాద్ అనుమతితో బ్యాంకు సిబ్బంది వాటర్ బాటిల్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ డి సుధీర్ కుమార్, కె సైని, ఏ లక్ష్మణ్, బాబురావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పీరుబండి హైమావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల స్థాయి అధికారులు వారి వారి విభాగాల్లో ప్రగతిని వివరించారు. అదేవిధంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు గ్రామాల్లో సమస్యలు తెలియజేశారు. ప్రధానంగా R&B అధికారులపై నాయకులు మండిపడుతున్నారు. R&B అధికారులు సమావేశానికి రాకపోవడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్వి రమణమూర్తి, తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాలరాజు పాల్గొన్నారు. నోటీసులు అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ పొలానికి సంబంధించి రీసర్వే చేశారు, ఇందులో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని నైట్ నోటీసులు కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ పనులు అవ్వచ్చు, వేరే కారణం కావచ్చు, అంతమంది సర్పంచులు లేరు, అంతమంది ఎంపీటీసీలు హాజరు కాలేదు. అది కొంచెం ఎప్పుడో 3 నెలలకు ఒకసారి పెట్టుకునే సమావేశం కాబట్టి అందరం ప్రభుత్వంలో మీరైనా మేమైనా అందరూ కలిసి పనిచేయాలా, మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాలా. మనం చెప్పినా సరే రాకపోయినా అనేది పద్ధతి కాదు. దానికి ఏ యాక్షన్ ఉందో మీరు ఇమీడియట్గా కాగితం పెట్టి రాయండి. వారు కూడా మంత్రిగా దృష్టిలో పెడతాం. ఖచ్చితంగా నెక్స్ట్ సమావేశానికి R&B డిపార్ట్మెంట్ నుంచి పంపించేటువంటి. పరిశుభ్రమైన జిల్లాగా బాపట్ల జిల్లాను తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంను జిల్లాలోని నగరం మండలంలోని శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కళాశాలలో ఎన్సీసీ విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించారు. కళాశాల ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కళాశాల నుండి నగరం ప్రధాన రహదారి కూడలి నుండి కళాశాల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంతే అక్కడ కావాల్సిన సమయం పడుతుంది, కావాల్సింది కొన్ని ఐడియాస్. అలాగే టీచర్స్ పిల్లలకి గైడ్ చేయటం, పెద్దవాళ్ళు పిల్లలకి గైడ్ చేయటం, అలాగే పల్లె పెద్దలు పల్లె జనాలకి గైడ్ చేయటం అనేది చాలా ముఖ్యం అని మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒకటి బాగుంటే ఆటోమేటిక్గా మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మీరు ఎక్కువసేపు పని చేయగలుగుతారు. మీరు ఎక్కువసేపు పని చేస్తే దేశ అభివృద్ధి అవుతుంది. ఇదే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఒక ఆలోచన. నా ఇల్లు బాగుంది, నా వీధి చూస్తే అక్కడెక్కడో నీళ్ళు నిలబడి ఉంటాయి. ఇంకా కొన్ని గ్రామాల్లో ఒకళ్ళొకళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు, దీనికి గ్రామ పెద్దలు లీడ్ తీసుకోవాలి. మరిన్ని డీటెయిల్స్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్. పార్టీకి ఇచ్చిండ్రు